రాజులు నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ప్రపంచాన్ని చాలామంది రాజులు ఏర్పాటు చేశారు, ఎన్నో వాగ్దానాలు చేశారు. ఇప్పటికీ కూడా అధికారులు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, అధికారంలోకి రావడానికి ఎన్నెన్నో వాగ్దానాలు చేస్తున్నారు. కానీ వచ్చిన తర్వాత వాటన్నిటినీ నిలబెట్టుకోలేకపోతున్నారు. ఒక సర్వేలో తేలింది ఏంటి అంటే, ప్రపంచవ్యాప్తంగా, ఇది ఒక దేశానికో ప్రాంతానికో పరిమితం కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలామంది పాలిటీషియన్స్ అట ఇచ్చిన వాగ్దానాలను చాలామంది నిలబెట్టుకోలేకపోతున్నారట. 90% వాగ్దానాలు అలాగే పెండింగ్లోనే ఉంచేస్తున్నారని ఒక సర్వే చెప్పిన మాట. నేను ఎవరినో ఉద్దేశించి మాట చెప్పట్లేదు, కానీ యూజువల్గా జరుగుతున్న విషయాలు ఇవన్నీ కూడా. వాగ్దానాలు చేయడానికి చాలామంది త్వరపడుతున్నారు, కానీ నెరవేర్చడానికి ముందుకు రాలేకపోతున్నారు. ఈరోజు నీ జీవితంలో కూడా ఇప్పటి వరకు చాలామంది నమ్మి 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 మోసపోయావేమో, వంచబడ్డావేమో, ఇంకా అంతా వృధా అండి, ఏది నమ్మదగినది కాదు అని ఒక కంక్లూజన్ వచ్చేస్తుంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీ నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయడు. ట్రస్ట్ ఇన్ హిమ్.